మేఘాలయలో హనీమూన్ హత్య. దాని తర్వాత ఈరోజు మనకు నేడొచ్చేసి మహబూబ్ నగర్ లో తేజేశ్వర్ హత్య. జీడిమెట్లలో సొంత కూతురే తల్లిని హతమార్చినటువంటి హత్య. ప్రియుడితోని కలిసి తల్లిని చంపేస్తే నేను సుఖంగా ఉంటాననేసి ఒక చిన్న 10వ తరగతి అమ్మాయి సొంత తల్లిని చంపినటువంటి వైనం. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే, మేము ఒకరిని హతమారుస్తే సుపారీ ఇచ్చేసి ఇంకోతో చంపిస్తే నా ప్రియుడితో నేను సంతోషంగా ఉంటాను, దాని తర్వాత మేము చట్టాపట్టాలు వేసుకొని తిరిగితే మేమంతా కూడా ఎవరు కూడా మమ్మల్ని గుర్తుపట్టారనేసి మీరు ప్లానింగ్ చేస్తున్నారు. మీ ప్లానింగ్ కి కాస్త ఫుల్ స్టాప్లు పెట్టండి. పిచ్చి పిచ్చిగా చేయకండి. సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? రానున్న కాలానికి పిల్లలకు మీరు ఏమి ఈ ఇన్స్టాగ్రామ్ ఏంటిది, ఈ మెసేజ్లు ఏంటిది, ఈ సోషల్ మీడియాని మీరు ఎలా వాడుకుంటున్నారు అంటే హత్యలకు వాడుకుంటున్నారు. సుపారీ గ్యాంగ్లా, మీరు అమ్మాయిలా లేకపోతే రౌడీలా లేకపోతే ఏంటిది ఇదంతా కూడా? ఒక్కసారి ఆలోచించుకోండి. నీ ప్రియుడితోని నువ్వు సుఖంగా ఉంటాను అనుకుంటే నీ ప్రియుడితోనే మీరు మీ ఇంట్లో ఒప్పిపించో లేకపోతే ఇంకోటి చేసి మీ ప్రియుడితో ఉండండి. ఇరు వర్గాల కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నారు మీ హత్యలు. ఎలా ఉన్నాయంటే, ఒకరిని చంపేస్తే నువ్వు సుఖంగా ఎలా ఉంటావమ్మా నాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాల్సిందే. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని మీరు తప్పించుకొని తిరగలేరు. దాని తర్వాత మీరు ఒక్కసారి ఒక తప్పు చేసిన తర్వాత మీ ముఖమే చెప్తుంది మీరు తప్పు చేశారనేసి. ఎవరో చెప్పని అవసరం లేదు. సో మునుపటి రోజులు కావు. మీరు నచ్చకపోతే ఒప్పించో లేకపోతే ఇంకొక ఎక్కడికైనా వెళ్ళిపోయి మీరు సుఖంగా ఉంటాను అనుకుంటే మీ ప్రియుడితో వెళ్ళిపోండి. కానీ ఇలా హత్యలకు ఒడిగట్టేసేసి అటు ఇరు కుటుంబాలలో విషాదాన్ని నింపి చూడండి. ఆ అబ్బాయి దాదాపు 24 ఏళ్ళ పిల్లవాడు, సర్వేయర్ అంట. సో వాడికి చెప్పినా కానీ కూడా వాళ్ళ అన్న చెప్పినట్టు ఇంటి వాళ్ళు అందరు చెప్పినా కానీ కూడా వినకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరే ఓకే, ఆ చేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి ఇతన్ని చంపడం అనేది అది ఎంతవరకు న్యాయం? అది ఒక్కసారి ఇలా చంపాలనుకున్న వాళ్ళు, ఇలా సూపర్ గ్యాంగ్లను హైర్ చేసి మీరు హత్యలు చేద్దాం అనుకున్న వాళ్ళకి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటే హెచ్చరిక చేస్తుంది: మీరు ఖచ్చితంగా కటకటాల పాలవుతారు. మీరు చేసే తప్పు మీ ముఖంలోనే కనబడుతుంది. సో ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని బేస్ చేసుకుని మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఖచ్చితంగా మీరు అటు మహిళా జైల్లో మీరు, పురుషుల జైల్లో నీ ప్రియుడు, ఇద్దరు కలిసేసి ఊసలు లెక్క పెట్టుకుంటూ ఊసవలసింది తప్ప ఇంట్లో ఒరిగేది ఏం లేదు. మీరు సుఖంగా ఉంటాను అనుకుంటున్నారు కానీ మీరు సుఖంగా కాదు, సంఖ్యలలో ఉంటారు.